పోలవరం ప్రాజెక్టు తెలంగాణలో పెను విధ్వంసం సృష్టించనుంది. బ్యాక్ వాటర్ ప్రభావంతో పుణ్యక్షేత్రమైన భద్రాచలం సహా 3 రాష్ట్రాల్లోని 500 గ్రామాలు జలమయం కానున్నాయి. పడవలపైనే రామాలయానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్లక్ష్యం వహిస్తోంది. పోలవరం నిర్మాణం తర్వాత వచ్చే వరద ముప్పు గురించి గతంలోనే అనేక అధ్యయనాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీరింగ్ ల్యాబొరేటరీలో మోడల్ స్టడీస్ జరిగాయి. హైదరాబాద్ ఐఐటిలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం కూడా పోలవరం ముంపుపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనాల ప్రకారం 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం ఎగువ భాగంలోని 120 కిలోమీటర్ల వరకు ముంపు ప్రభావం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, ప్రధాన రహదారులు వరద ముంపుకు గురికానున్నాయి. మణుగూరు ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు, అశ్వాపురం వద్దనున్న కేంద్ర రక్షణ శాఖకు చెందిన హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం వద్ద సీతారామసాగర్ ప్రాజెక్ట్ ఇన్టేక్ ప్రాంతం, భద్రాచలం పేపర్ మిల్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. గోదావరికి ఉపనది శబరికి కూడా బ్యాక్ వాటర్ ప్రభావం ఉంటుంది. దీంతో ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో మోటు ప్రాంతంలో 30 ఆదివాసీ గ్రామాలు, ఛత్తీస్గఢ్లోని కుంటా, సుక్మా పట్టణాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది. అంతర్రాష్ట్ర సమస్యగా మారిన పోలవరం వ్యవహారంపై కేంద్రం చొరవ తీసుకోకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. తెలంగాణ ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు వేసిన అంచనాలకు దగ్గరగానే ఐఐటి నిపుణుల అధ్యయనం కూడా తేలింది. గోదావరి చరిత్రలోనే అత్యధికంగా 1986లో గోదావరి నదికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. భద్రాచలం పట్టణం సహా ఆదివాసీ గ్రామాలన్నీ 15 రోజుల పాటు నీటిలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే బ్యాక్ వాటర్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. భద్రాచలం వద్ద 187 అడుగులుగా ఉంటుందని ఐఐటి నిపుణులు అంచనా వేశారు. 1988లో ఏపీ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ చేసిన నమూనా అధ్యయనాల ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల వరద నీరొస్తే సముద్ర మట్టం నుంచి చూస్తే భద్రాచలం వద్ద 191 అడుగులు, ఒడిశాలోని మోటు వద్ద 177 అడుగులు ఉంటుందని తేలింది. 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే భద్రాచలం వద్ద 220 అడుగులు, మోటు వద్ద 200 అడుగుల వరద ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. గతంలో వేసిన అంచనాల ప్రకారం ముంపు ప్రభావం 276 గ్రామాలకు ఉంటుందని భావించారు. 2006 వరదల సందర్భంగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం వరద ప్రభావం 369 గ్రామాలకు ఉంటుందని అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం ఈ ప్రభావం 500 గ్రామాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ముందుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించగా డాక్టర్ బిడి శర్మ, ప్రొఫెసర్ కోదండరాం, కల్వకుంట్ల కవిత, రేలా స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై పూణేలోని పవర్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీతో అధ్యయనం చేయించాలని కోరింది. ముంపు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు పనులు సగానికి పైగా పూర్తయినా ముంపు ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయి అధ్యయనం జరగలేదు. అధ్యయనం జరిగితే ముంపు ప్రాంతంలో కరకట్టలు కానీ, రక్షణ గోడలు కానీ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వ్యవహారంలో ఎవరూ నోరు మెదపడం లేదు. అటు కేంద్రం కానీ, ఇటు ఏపీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో పాటు గోదావరి వరద ప్రభావంపై అధ్యయనం చేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తాజాగా హైదరాబాద్ ఐఐటిని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అధ్యయనం కోసం 19.40 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. అధ్యయనంలో భాగంగా ఐఐటి నిపుణులు ఇటీవల భద్రాచలం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.